This is Dr. Spandana, pediatrician from UK, and welcome back to our channel. ఇవాళ నేను మీ ముందుకు ఒక వండర్ఫుల్ టెస్టిమోనియల్ ప్రజెంట్ చేయడానికి వచ్చానండి. తన పేరు ఏంటి అనంటే పూజ. తన ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అండ్ తన వెయిట్ బిఫోర్ మన డైట్ ఛాలెంజ్ చేయకముందు 72 కిలోగ్రామ్స్. తనకు PCOD ఉండేది, దాంతోపాటు తన హిమోగ్లోబిన్ లెవెల్ కూడా అరౌండ్ 8 ఉండేదన్నమాట మన డైట్ చేయకముందు. తను ఎంత డెడికేటెడ్గా మన డైట్ చేసింది అంటే డైలీ నేను ఏమేమి చెప్పానో అవే తినిందండి. నేను ఎంత క్వాంటిటీస్లో చెప్పానో అంతే క్వాంటిటీస్ మెయింటైన్ చేసింది. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేసేది. అరౌండ్ 1 అవర్ టు 1.5 అవర్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసేదన్నమాట. తన అంత డెడికేటెడ్గా చేసింది కాబట్టి తను టోటల్గా చేసింది 40 డేసే. ఈ 40 డేస్లో తను 10 kgs వెయిట్ లాస్ అయింది. 40 డేస్ తర్వాత ఎందుకు స్టాప్ చేసింది అని అంటే తనకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడంతో ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది కదా, స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ టైంలో డైట్ చేసినా కూడా అంత వెయిట్ లాస్ ఉండదు కాబట్టి నేను తనను అప్పుడు డైట్ చేయొద్దు, జస్ట్ మెయింటైన్ చేయి నీ డైట్ని, క్వాంటిటీస్ మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా తిని ఆ వెయిట్ని మెయింటైన్ చేయమని చెప్పాను. సో తన ఎగ్జామ్స్ రీసెంట్గా అయిపోయాయి. తన మెయింటెనెన్స్ డైట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ తన చేత డైట్ చేపించి ఇంకా తను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంది. తన గోల్ వచ్చేసి అరౌండ్ 55 కిలోస్కి రావాలని తన గోల్. సో హోప్ఫుల్లీ తను ఇప్పుడు డైట్ మళ్ళీ స్టార్ట్ చేసి 55 కిలోస్కి రీచ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తన మాటలలోనే తన వెయిట్ లాస్ జర్నీ గురించి వినేయండి. హాయ్ స్పందన మ్యామ్, హాయ్ ఎవ్రీవన్. నా పేరు పూజ. నేను మ్యామ్ డైట్ స్టార్ట్ చేసి 40 డేస్ అవుతుంది. 40 డేస్లో నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. బిగినింగ్లో నా వెయిట్ వచ్చేసి 72 kgs ఉంటుండే, ఇప్పుడు 62 kgsకి వచ్చాను. అండ్ నా PCOD ప్రాబ్లం కూడా చాలా క్లియర్ అయిపోయింది, కంప్లీట్లీ క్లియర్ అయింది. 4 ఇయర్స్ నుంచి నేను PCOD ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్లీ మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ నా బ్లడ్ కూడా 8 ఉంటుండే పాస్ట్లో, ఇప్పుడు 11.8 వచ్చేసింది నా బ్లడ్ పర్సంటేజ్. అండ్ ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటుండే, ఆల్ క్లియర్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా తేలికగా అనిపిస్తుంది బాడీ అనేది. అండ్ మ్యామ్ చాలా థ్యాంక్స్ మ్యామ్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికీ. అసలు ఇలా ఒక పర్సన్ యూట్యూబ్లోకి వచ్చి ఇలా హెల్ప్ చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు కాల్ చేశారంటేనే నేను చాలా అసలుకి బిలీవ్ చేయలేదు మ్యామ్. మీరు ఫస్ట్ డే కాల్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఎగ్జామ్ రాస్తున్నా, మళ్ళీ వచ్చి చూసేసరికి మిస్డ్ కాల్ ఫ్రమ్ స్పందన మ్యామ్. సో అసలు నేను ఊహించుకోలేదు. సో వెంటనే మళ్ళీ కాల్ చేశాను, మ్యామ్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత మ్యామ్ కాల్ చేశారు, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పమన్నారు, చెప్పేసాను, అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. అసలు అందరూ చాలా కాంప్లిమెంట్స్ మ్యామ్, పక్కగా అయిపోయావు, చాలా వెయిట్ లాస్ అయ్యావు. అందరూ నన్ను చూసి చాలామంది కూడా జాయిన్ అయ్యారు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ మ్యామ్ చాలా థ్యాంక్స్, చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికీ. ఇలానే హెల్ప్ చేయండి, అందరు హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి పూజ యొక్క వండర్ఫుల్ వెయిట్ లాస్ జర్నీ గురించి. సో పూజ గురించి తెలిసిన తర్వాత మీరందరూ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేనిచ్చే డైట్ ఒక 80% వర్క్ చేస్తే 20% ఎక్సర్సైజ్ తోటి వర్క్ అవుతుంది. కాబట్టి మీరు కూడా అందరూ నా డైట్ని రెగ్యులర్గా పాటిస్తూ అది 80% వరకే మీ వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అవుతుంది. మిగతా 20% అట్లీస్ట్ మీరు డైలీ వాకింగ్ చేయడమో, యోగా చేయడమో అలా చేయడం ద్వారా మీ వెయిట్ లాస్ని బూస్టప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, మీ అందరికీ తెలుసు కదా
మన ఛానల్లో డే 1 నుంచి డే 90 వరకు ఫ్రీ డైట్ ఛాలెంజ్ వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో ఆలస్యం చేయకుండా వీడియోలో స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్కి మీ ఏజ్, వెయిట్ అండ్ హైట్ని మెసేజ్ చేశారు అంటే నేను కాల్ చేస్తానండి. నేను కాల్ చేసిన తర్వాత నా కన్సల్టేషన్ అయిన తర్వాతనే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు అని అంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా మెసేజ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో మరి మెసేజ్ చేసేయండి. మరోసారి ఇంకొక వండర్ఫుల్ వెయిట్ లాస్ జర్నీతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.